క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 5వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. సొలొమోను మందిరాన్ని కట్టి పూర్తి చేసిన తర్వాత యెహోవా నిబంధన మందసాన్ని సియోను అను దావీదుపురం నుండి తీసుకొని వచ్చుటకై, ఎలాగైతే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు మందసాన్ని తెచ్చేందుకు ఇజ్రాయిల్లో పెద్దలను, గోత్రకర్తలను, యాజకులను అందరినీ ప్రోగు చేసి ఒక గ్రేట్ పొజిషన్గా, ఊరేగింపుగా ఎలా మందసాన్ని దావీదు పురానికి తీసుకొచ్చాడో, ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత ఆ మందసాన్ని దేవుని యొక్క మందిరంలో పెట్టేందుకు 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇజ్రాయిల్ అందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇజ్రాయిల్ పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసము ఎత్తుకునేది. 7వ నెల అంటే అది వారికి పర్ణశాలలో పండుగ జరిగేటువంటి కాలం. మందసాన్ని మోస్తున్నటువంటి వారు 6 అడుగులు సాగగా బలి అర్పణ చేస్తూ ఎలాగా దేవుని గణపరుస్తూ దావీదు మందసాన్ని తెచ్చాడో, సొలొమోను కూడా లెక్కింప సఖ్యముగాని గొర్రెలను, పశువులను బలిగా అర్పిస్తున్నాడు. అయితే ఈ అధ్యాయంలో ఒక 2 ప్రాముఖ్యమైన అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. 10వ వచనం మీరు గమనించండి. ఇజ్రాయిల్ ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తర్వాత యెహోవా హోరేబు నందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమియూ లేదు. రాతి పలకలు తప్ప దాని యందు మరేమియూ లేదు అని ఎందుకు రాస్తున్నాడు? మందసము గురించినటువంటి వివరణ హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలు ఉండెను అని రాస్తున్నాడు. అయితే ఇక్కడ కేవలం ఆ ధర్మశాస్త్రపు పలకలు తప్ప మిగిలిన 2 వస్తువులు మిస్ అయిపోయాయి. మందసములో ఉంచాల్సిన ఈ వస్తువులు తీసి మరొక చోట భద్రపరిచే అవకాశం తక్కువే, కానీ ఇవి దొంగిలించబడ్డాయా? ఎవరైనా తీసివేయబడ్డారు? ఎందుకంటే ఫిలిస్తీన్ల దగ్గర కొంతకాలం మందసం ఉంది. అలాగే ఆ ఫిలిస్తీన్లు మందసాన్ని భరించలేక వారు పంపించినప్పుడు బెస్సెమెసు వారు మందసాన్ని తెరిచి చూడగా అని చూస్తాం మన లేఖనాల్లో. దేవుని ఉగ్రతకు బలై కొంతమంది మరణించారు, కానీ అప్పుడేమైనా ఈ 2 అంశాలు మిస్ అయి ఉండాలి. ఇవి నేను ఎందుకు చదువుతున్నానంటే, ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. మందసాన్ని మన హృదయంతో తప్పకుండా మనం పోల్చుకునే అవకాశం ఉంది. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి కదా. అందులో ఉన్నటువంటి క్రీస్తు తనను వెంబడిస్తున్న వారితో మీరు అబ్రహాము పిల్లలే, కానీ మీ హృదయంలో వాక్యమునకు చోటు లేదన్నాడు కదా. నిత్య జీవానికి సాదృశ్యమైనటువంటి మన్నా, చిగురించిన అహరోను కర్ర యాజకత్వానికి సాదృశ్యం కదా. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ మందసాన్ని మన జీవితానికి లేదా మన హృదయానికి పోల్చుకున్నప్పుడు ఒక 2 అంశాలు తప్పిపోతున్నాయి. నేనేమంటున్నానంటే, క్రీస్తుతో దినదినము మన అనుభవాలు పెరగాలి తప్ప అవి తరగకూడదు కదా. ఇక అలాగే మనం 13, 14 వచనాలు ఖచ్చితంగా చదవాలి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులు ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముందని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండునని 100వ కీర్తన కానీ, 106వ కీర్తన కానీ, 136వ కీర్తన కానీ అనేక సందర్భాల్లో ఈ మాట మనకు కనపడుతుంది. అది సత్యం. నిజముగా ఆయన కృప నిత్యం ఉంటుంది. 1000 తరములకు ఆయన కృప చూపించేవాడు. వాయిద్యాలు వాయించేవారు, బూరలు ఊదేవారు, పాటలు పాడేవారు, ఈ గుంపంతా ఏక మనసుతో, ఏక స్వరంతో దేవునికి స్తుతులు చెల్లిస్తుండగా ఆకాశం నుండి మేఘం దిగి వచ్చింది. అది దేవుని యొక్క మహిమ మేఘం. నిర్గమకాండం 40వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టి పూర్తి చేసిన తర్వాత మేఘము దిగి వచ్చిందని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క మహిమ మేఘము ఆ గుడారం మీదకి దిగిరాగా యాజకులు లోపల ప్రవేశించలేకపోయిరి అని పలుమార్లు చెప్పుకున్నాం. ఈ అంశాన్ని మళ్ళీ చెబుతున్నాను. అది గాడ్స్ యాక్సెప్టెన్స్ అన్నమాట. చేసిన పని ఆయన చెప్పినట్టుగా జరిగింది. ఇది నా మందిరం అని దాన్ని సర్టిఫై చేసేదానికి ఆయన మహిమతో మందిరాన్ని నింపుతున్నాడు. ఇలాగే ఆయన ప్రత్యక్షతలో ఆయన న్యాయపీఠ ఎదుట ప్రతి వాని పని పరీక్షించబడుతుంది ఒక రోజున.
అయితే ఇలా చెబుతున్నాను అనుకోకండి. ఆ రోజుల్లో దేవుణ్ణి స్తుతిస్తే మహిమా మేఘము పైనుండి దిగి వచ్చేది. ఈరోజు స్టేజీల పైన ఆరాధిస్తుండగా అదేంటో స్టేజి పైన అంటే వారి పాదాల దగ్గర ఆ మేఘాలు కనబడుతున్నాయి. ఇవి మానవుడు కల్పించినటువంటి పొగ మేఘాలు. పైనుంచి దిగి వస్తున్నటువంటి మేఘము దేవుని మహిమ అయితే, మనుషులు పుట్టించినటువంటి ఈ మేఘాలు ఇది మనుషుల మహిమ కొరకు అనుకుంటా. మీరు చేస్తున్నటువంటి ఆరాధన దేవుని మహిమను దించాలి కానీ మనుషుల మహిమను పెంచరాదు. డోంట్ ట్రై టు గ్లోరిఫై యువర్ సెల్ఫ్. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. మోషే పని సంపూర్తి చేయగా మహిమ కనబడింది. సొలొమోను పని సంపూర్తి చేయగా మహిమ దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి నేను మహిమపరిచాను కనుక ఇప్పుడు నీవు నన్ను మహిమపరచుమని. క్రీస్తును అంగీకరించడం ద్వారా మనలో మొదలైన ఈ దేవుని మహిమ, క్రీస్తును అంగీకరించడం ద్వారా మన పైన తీసివేయబడినటువంటి ఆ ముసుగు అది తొలగిపోవడం ద్వారా ప్రత్యక్షమవుతున్న దేవుని మహిమ అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికగా మార్చబడుతున్నాం అంటున్నాడు పౌలు. పైన చెప్పుకున్నట్టు అనుభవాలు క్రీస్తుతో తగ్గిపోతుంటే మహిమ ఎక్కడ కనబడుతుంది? ఆ మహిమను కూడా ఆర్టిఫిషియల్గా పుట్టించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పాఠం వింటున్న మనతో ప్రభు మాట్లాడుతుండగా అనుదినము క్రీస్తుతో కూడినటువంటి అనుభవాలు పెంపారు చేసుకుంటూ క్రీస్తు యొక్క మహిమ మనలో ప్రదర్శించబడ్డ ద్వారా మాత్రమే అది గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే అవకాశం ఉంది. కనుక స్వకీయ మహిమను కోరుకొనకుండా క్రీస్తు మహిమను ప్రదర్శిస్తూ మహిమ నుండి మహిమ పెరుగుతూ మనము మహిమ ప్రవేశం అయ్యేంత వరకు ఆయన ఆత్మ ద్వారా మార్చబడుతూనే ఉండాలి. ముగింపుగా ఒక మాటను, ఒక ప్రవచనాన్ని జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 2వ వచనం అంటుంది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మందసం పట్టబడినప్పుడు మహిమ పోయింది అన్నట్టుగా ఈ మహిమను పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ మహిమను ఆధారం చేసుకొని లేచి ఉదయించే అవకాశం ఉంది. మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుదురుగాక. దైవకృప మీ ఆత్మలను కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.